शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్పించుకుంటున్న నమస్కరిస్తూ భక్తులందరికీ కూడా నమస్కారం। ప్రముఖమైనటువంటి వానర నాయకులందరూ కూడా ఒకరొకరుగా హతమవడం, తాను స్వయంగా యుద్ధానికి వెళ్ళినా కూడా రాముడి చేతిలో దెబ్బతినడం, రాముడు నువ్వు మళ్ళీ కొంత శక్తియుక్తులను పుంజుకుని నా మీదకి రా, అప్పటి వరకు నిరాయుధుడైనా కూడా నేను చంపను అని చెప్పి వదిలివేయటం, ఇవన్నీ కూడా తీవ్ర అవమానంగా పరిగణించినటువంటి రావణాసురుడు రాముడి యొక్క శక్తిని సరిగా అంచనా వేయలేకపోయానని, అందువల్ల ఇప్పుడు ప్రత్యర్థి చాలా గట్టివాడు కాబట్టి తాను కూడా గట్టి పోటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని కుంభకర్ణుడిని నిద్ర లేపమని చెప్పి తన యొక్క పరివారానికి ఆదేశాలు ఇచ్చాడు। వాళ్ళందరూ కూడా కుంభకర్ణుడిని లేపారు। కుంభకర్ణుడు లేవగానే రాక్షసులందరినీ కూడా చూసి నన్ను ఎందుకు లేపారు, ఏ కారణం చేత లేపారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పారు, ఇట్లా శత్రు సైన్యం యుద్ధానికి వచ్చింది, అందువల్ల మిమ్మల్ని రావణుడు చూడగోరుతున్నాడు అని చెప్పి చెప్పగానే కుంభకర్ణుడు అన్నాడు, నేను ఇక్కడి నుంచి ఇటు నుంచితే వెళ్తాను యుద్ధానికి, వెళ్ళి ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా చంపేస్తాను, అందరినీ కూడా తినేస్తాను, తినేసి నా ఆకలిని తీర్చుకుంటాను, శత్రువు ఎవరూ లేకుండా రావణాసురుడికి చేస్తాను అని చెప్పి అన్నాడు। వీళ్ళన్నారు, అయ్యా మిమ్మల్ని రావణాసురుడు కలవమని చెప్పాడు, అందువల్ల ఒక్కసారి ఆయన్ని కలిసి వెళ్తే, ఆయనతో ఒకసారి మాట్లాడి వెళ్తే బాగుంటుంది అని చెప్పారు। సరే రావణాసురుడిని వెళ్ళి కనుక్కోండి ఏమంటాడు అని చెప్పి మళ్ళీ చెప్పాడు। వెంటనే కొంతమంది లేచారు, ఉత్సాహంగా వాళ్ళందరూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కుంభకర్ణుడిని లేపడం, నిద్ర లేపడం అనేది పూర్తయింది। ఇప్పుడు ఆయన్ని యుద్ధరంగానికి నేరుగా వెళ్ళమంటారా, మిమ్మల్ని కలవమంటారా అని చెప్పి ఆయన అడుగుతున్నారు అని చెప్పి చెప్పారు। రావణాసురుడు అన్నాడు, నేను త్వరగా కుంభకర్ణుడిని చూడగోరుతున్నాను, అందువల్ల సకల రాజలాంఛనాలతోటి ఆయన్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఆయన చెప్పాడు। వెంటనే వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళి కుంభకర్ణుడికి మాట చెప్పారు। చెప్పిన తర్వాత ఆయన శుభ్రంగా స్నానాన్ని, ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కటి ఆభరణాలన్నింటినీ కూడా అలంకరించుకుని ఆయన బయలుదేరి రావణాసురుడి దగ్గరికి వచ్చాడు। ఎప్పుడైతే రావణాసురుడి దగ్గరికి వచ్చారో బ్రహ్మాండంగా స్వాగత సత్కారాలని ఏర్పాటు చేశాడు। ఏర్పాటు చేసి ఆయన్ని లోపలికి ఆహ్వానించారు। కానీ కుంభకర్ణుడు ఎప్పుడైతే తన యొక్క మందిరం నుండి బయలుదేరి ఈ రావణుడి యొక్క అంతఃపురానికి వస్తూ ఉన్నాడో, ఈ వచ్చేటటువంటి దారిలో మహాకాయుడు కాబట్టి చాలా పొడుగు శరీరం, చాలా లావైన శరీరం అయింది। దాంతో ఈయన్ని కోట ద్వారాలు వాటన్నింటినీ వెలువడి ఉన్నటువంటి వానరులందరూ కూడా ఈయన చక్కగా చూడగలిగారు। ఏదో ఒక మహాపర్వతం కదిలి వెళుతోంది, ఆ మహాపర్వతం మీద ఒక పెద్ద కొండంత తలకాయ, ఎర్రటి కళ్ళు, తీవ్రమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి వానరులందరూ కూడా ఒక్కసారి బెంబేలెత్తిపోయారు। బెంబేలెత్తిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు।
కొంతమంది చెట్లు ఎక్కారు, కొంతమంది పుట్టలెక్కారు, కొంతమంది వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రూపాన్ని చూడలేక సముద్రంలో దూకేశారు. ఇలాగా వానర సేనంతా కూడా అతలాకుతలం అయిపోతుంది చూసినందుకే ఈయన్ని. వెంటనే అదే సమయంలో రాముడు కూడా చూశాడు. ఒక పర్వతాకారుడు, ఒక పెద్ద పర్వతం అనేటటువంటిది నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా లోపల నడిచి వెళ్తూ ఉన్నాడు. భూమి అంతా కూడా దద్దరిల్లుతోంది, భూమి అంతా కూడా కదిలిపోతుంది ఆయన యొక్క అడుగుల సవడికి. రాముడు విభీషణుడిని అడిగారు, ఎవడి పర్వతాకారుడు, వీడి పేరేంటి, ఎందుకంటే వీడిని చూసి అందరూ కూడా అటు ఇటు పరిగెడుతున్నారు అని చెప్పి ఆయన అడిగిన తర్వాత విభీషణుడు అన్నాడు, వీడు రావణాసురుడు యొక్క తమ్ముడు, నాకు అన్నగారు. ఈయన పేరు కుంభకర్ణుడు. వీడు మహాపరాక్రమవంతుడు. దేవతలని, యక్షులని, గంధర్వుల్ని అనేకమైనటువంటి ముప్పతిప్పలు పెట్టి అనేక సార్లు యుద్ధం నుంచి తరిమి వేశాడు. ఈయనకి భయం అనేటువంటిది అసలు లేనే లేదు. చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎటువంటి శత్రువునైనా కూడా వాళ్ళని జయించి నిలబడగలిగినటువంటి వాడు. అందువల్ల ఈయనతో యుద్ధం అంటే కనుక ఎవరైనా కూడా భయపడి పారిపోతారు. అంతేకాదు ఈయనకి ఒక వరము ఉంది, అలాగే శాపం ఉంది. ఈయనకి భయంకరమైనటువంటి శక్తి ఉంది. ఇది ఈయనకు ఉన్నటువంటి వరం. అయితే ఈయన ఎప్పుడైతే పుట్టాడో వరప్రభావంతో ఈయనకి ఆకలి కూడా ఎక్కువైంది. దాంతో దేన్ని పడితే దాన్ని తినడం మొదలుపెట్టాడు. ఇలా తింటూ ఉంటే గ్రామాలు గ్రామాలు, నగరాలు నగరాలు ఖాళీ అయిపోతున్నాయి ఈయన తినేదానికి. దాంతో అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు వీటన్నింటినీ కూడా ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలందరూ కూడా తట్టుకోలేక ఇంద్రుడి ఆధ్వర్యంలో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, మీ వంశంలో పుట్టినటువంటి వాడే కుంభకర్ణుడు, చాలా భయంగా ఉంది ఆయన చూస్తుంటే. ఎందుకంటే యుద్ధం చేయడం కంటే అందరినీ నోట్లో వేసుకుని తినేస్తాడు. ఆయన యొక్క ఆకలికి బహుశా ఒక 5 సంవత్సరాలు ఈ రకంగా ఆయన వదిలేస్తే కనుక భూమి మీద ఏ ప్రాణి అనేటువంటిది నిలవదు, ఇంకా మొత్తాన్ని తినేస్తాడు, ఎవ్వరూ ఉండరు. అందువల్ల నువ్వే దీని గురించి ఏదైనా నిర్ణయం తీసుకో అని చెప్పినప్పుడు, నా వంశంలో పుట్టినటువంటి వాడు ఇంత ఘోరమైనటువంటి వాడు ఉన్నాడా అని చెప్పి ఈయన ఒకసారి వాడిని పిలిచి వాడికి ఒక శాపాన్ని ఇచ్చాడు. అదేంటంటే, నువ్వు ఎప్పటికీ కూడా నిద్రావస్థలోనే ఉండుగాక అని చెప్పి బ్రహ్మగారు శాపం ఇచ్చారు. వెంటనే రావణాసురుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. తాత, మేమందరం కూడా నీ మనవరం, ఇటువంటి ఘోరమైనటువంటి శాపాన్ని ఇస్తే వాడు బతికుండు కూడా శవంతో సమానం అవుతాడు. అందువల్ల ఏదైనా ఒక నిష్కృతిని నువ్వు చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, సరే, ఎప్పుడూ నిద్రలోనే ఉంటాడు, కానీ 6 నెలలకు ఒకసారి లేస్తాడు. లేచినటువంటి వాడు 1 రోజు 2 రోజులు నిద్ర లేకుండా ఉంటాడు, తిరిగి నిద్రలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆయన దానికి శాపానికి కొంచెం విమోచనం చెప్పాడు. ఇలా వీడు ఎప్పుడు కూడా నిద్రలో ఉంటాడు. 10 రోజుల క్రితం రావణాసుడితో మాట్లాడాడు, మళ్ళీ నిద్రపోయాడు. ఇప్పుడు నిద్ర లేపినట్టున్నారు. నిద్ర లేపాడు కాబట్టి ఇప్పుడు వానరుల మీదకి యుద్ధానికి వస్తున్నాడు. వాడిని చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. అందువల్ల వానరులందరూ కూడా భయపడిపోతారు చూసి, ఆ రూపాన్ని చూసి. అందుకని మీరు చెప్పండి, ఇది మనిషి కాదు, ఒక యంత్రము. ఎవరో రావణుడు మాయోపాయం చేత ఒక యంత్రాన్ని మన మీద పంపిస్తున్నాడు అనే మాటను మీ అందరూ కూడా చెప్పండి అని చెప్పి శ్రీరాముడికి విభీషణుడు చెప్పాడు. ఇప్పుడు విభీషణుడు కూడా వెంటనే తన యొక్క వానర సేనలో ఉన్నటువంటి ప్రముఖుల్ని పిలిచి, మీరందరూ కూడా ఇది ఒక యంత్రము అని చెప్పండి, అంతేగాని కుంభకర్ణుడు అని చెప్పవద్దు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పాడు. ఇలా ఈయన కుంభకర్ణుడు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వేలాదిగా ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఈయన మీద బ్రహ్మాండంగా ఈయనకి స్వాగత సత్కారాలు పలుకుతున్నారు. ఇటువంటి సౌండ్ బాగా పెట్టరా, అరుపుల్లో అసలు ఏం వినపడట్లా. అలాగే ఈ రావణుడు, ఈ కుంభకర్ణుడు వచ్చేటప్పుడు, అంటే తన మందిరం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో ఆ సమయంలో ఒక 2000 కడవల మద్యాన్ని సేవించి ఉన్నాడు. అంటే సుమారుగా ఒక 80,000 లీటర్ల మద్యాన్ని తాను తాగాడు. ఆ తాగేసరికి మంచి ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంలో మరింత పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయలుదేరి రావణాసురుడి మందిరానికి వచ్చేసరికి ఆ మందిరంలోకి వస్తుంటే మందిరం అంతా కూడా కనిపించిపోతోంది. మొత్తం మందిరం అంతా కూడా అటు ఇటు ఊగిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే తమ్ముడు వచ్చాడో వెంటనే ఆనందంగా హృదయానికి హత్తుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి సింహాసనాన్ని సూచించాడు. ఎందుకంటే ఈయన కోసం ఒక స్పెషల్ సింహాసనం ఉంది. లేకపోతే ఈయన సైజుకి ఆ సింహాసనాలు పట్టవు, మామూలుగా అందరూ కూర్చునేవి. ఆ సింహాసనంలో కూర్చున్నాడు.
కూర్చున్న తర్వాత ఎందుకు లేపారు నన్ను, కారణం ఏంటి అని అడిగాడు. అడిగినప్పుడు చెప్పాడు, నేను 10 రోజుల క్రితం నీతో చర్చించి ఉన్నాను, ఇట్లా నేను సీతాదేవిని అపహరించుకుని వచ్చాను, దానివల్ల రాముడు నాతో యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పి నేను తెలియజేసి ఉంచాను. ఇప్పుడు ఆ రాముడు యుద్ధానికి వచ్చాడు. అనేక మంది మన రాక్షస ప్రముఖుల్ని వాళ్ళందరూ కూడా ఆయన చేతిలో నివతలయ్యారు. నేను కూడా రాముడి యొక్క బాణాలకి దెబ్బతిని అవమానం పాలై వచ్చాను. అందువల్ల నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా నిర్జిస్తే కనుక మనం ఆ శత్రువు నుండి కూడా రక్షింపబడిన వాడు అవుతాం. అందుకనే నిన్ను లేపవలసి వచ్చింది, సాధారణంగా నిన్ను లేపేవాడి కాదు అన్నాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నాకు తెలుసు మీరు నన్ను లేపారంటే చాలా ముఖ్యమైనటువంటి పని ఉందని, తప్పకుండా నేను యుద్ధానికి వెళ్తాను. అయితే ఒక మాట, నేను అంతకుముందు కూడా చెప్పాను, సీతాదేవిని అపహరించుకు రావటం అనేటటువంటిది తప్పు. అందువల్ల ఇప్పటికే చాలామంది రాక్షస ప్రముఖులు చనిపోయారు అని చెప్పి మీరు చెప్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా ఆ సీతాదేవిని అప్పగిస్తే కనుక బాగుంటుంది. ఆవిడని కనుక అప్పగిస్తే యుద్ధం ఇంతటితో పరిసమాప్తం అవుతుంది, యుద్ధం అనేటటువంటిది కొనసాగదు. అందువల్ల రాక్షసులు రక్షింపబడతారు, మీరు రక్షింపబడతారు, మన లంకానగరం కూడా రక్షింపబడుతుంది. ఇప్పటికే లంకని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆ వైభవం అంతా కోల్పోయింది, ఎక్కడికక్కడ ద్వారాలు విరిగిపోయినాయి, పెద్ద పెద్ద కుంభాలు విరిగిపోయినాయి, మొత్తం కూడా నగరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అందువల్ల మీరు ఇప్పటికైనా ఆ జానకీదేవిని తీసుకెళ్ళి అప్పచెప్పేసేయండి అన్నాడు. రావణాసురుడు అన్నాడు, నేను నీకంటే పెద్దవాడిని, వయసులో పెద్దవాడిని, ప్రభువుని, ఆచార్యుడిని, గురువుని, నేను చెప్పిన దానికి ఎదురు చెప్పడం అనేటటువంటిది నీకు సమంజసమైనటువంటిది కాదు. నేను ఆశపడి ఒక వస్తువుని తెచ్చుకున్నాను, ఆ వస్తువుని నేను అనుభవిస్తాను, అంతేగాని మధ్యలో దాన్ని ఎవరికో ఇచ్చేయటం అనేటటువంటిది నేను ఇవ్వను. అందువల్ల నువ్వు నాకు సహాయపడదలుచుకుంటే నువ్వు నా తమ్ముడు అయితే నేను చెప్పింది చెయ్యి, యుద్ధానికి వెళ్ళు, శత్రువుని నిర్జించు, అంతేగాని ఇలా నాకు లేనిపోని సలహాలు ఇవ్వకు అని చెప్పిన తర్వాత కుంభకర్ణుడు అన్నాడు, నువ్వు ఇప్పటికే చాలా చింతిస్తున్నావు, అవమానం జరిగిందని, అలాగే క్రోధంలో కూడా ఉన్నావు, అందుకే నేను చెప్పిన మాటలు కూడా నీకు ఎక్కవు. అయినా కూడా నువ్వు చింతని వదిలిపెట్టు, నీ విచారాన్ని వదిలిపెట్టు, నేను వెళ్తాను. నేను వెళ్ళి ఆ వాళ్ళిద్దరిని కూడా చంపేసి వాళ్ళ రక్తం తాగి వస్తాను. వాళ్ళిద్దరిని చంపిన తర్వాత యుద్ధభూమి నుండి తిరిగి వస్తాను, కానీ లేదంటే కనుక నేను తిరిగి రాను. అంటే నా ప్రాణమైనా పోవాలి, రామలక్ష్మణుల ప్రాణాలైనా పోవాలి అని చెప్పి యుద్ధరంగంలో నేను ప్రతి ఒక్కరిని కూడా చీల్చి చెండాడుతా. సుగ్రీవుని కానీ, అంగదుడిని కానీ, ఈ లంకనంతా కూడా విధ్వంసం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారిని కానీ ఎవరిని వదిలిపెట్టను. నా చావు గురించి నాకు ఎప్పుడూ దిగులు లేదు. నేను నీ శత్రువు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ చంపేసి నీకు శత్రువు అనేవాళ్ళు లేకుండా చేసి నేను వానరుల్ని భయంకరంగా భక్షించి వస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడే లేచాను, నాకు చాలా ఆకలిగా ఉంది, ముందర నా ఆకలి కూడా తీరాలి, కాబట్టి వానరులందరూ కూడా భక్షిస్తాను, నేను వెళ్తాను అని చెప్పి తప్పకుండా రామలక్ష్మణుడు చంపేస్తాను, అప్పుడు నీకు సీతాదేవి నీ వశమైపోతుంది అని చెప్పాడు. మళ్ళీ రావణాసురుడు అన్నాడు, చాలా మంచి మాట చెప్పావు, నేను కోరుకుంటుంది నీ పరాక్రమాన్ని చూపించి నువ్వు తప్పకుండా విజయాన్ని సాధించి వెనక్కి రా అని చెప్పి వెళ్ళి నువ్వు కొంతమంది ప్రముఖులను కూడా తీసుకువెళ్ళి నీతో పాటు ఒక్కడివే వెళ్ళొద్దు అన్నాడు. కుంభకర్ణుడు అన్నాడు, నాకు ఎవ్వరూ ఒక్కర్లేదు, నేను ఒక్కడిని చాలు, నేను ఒక్కడిని వెళ్ళి వాళ్ళ సైన్యంతో సహా వానర సేనంతా కూడా నేను హతమార్చి చేస్తాను, అందువల్ల నాకు ప్రత్యేకంగా ఎవరో ఒక్కర్లేదు, నేను ఒక్కడే వెళ్తాను యుద్ధానికి అని చెప్పి ఈయన చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి రావణుడి పక్కన ఉన్నటువంటి వాడు ఒక ఆయన, ఈయన యొక్క సేవకుడు, రావణుడి యొక్క సేవకుడు. ఆయన అన్నాడు, అసలు సీతాదేవిని అనుభవించడం అనేటటువంటిది చాలా సులువైనటువంటి పని, అది ఎలాగో నేను చెప్తాను. మీరు ఒక్కసారిగా నగరంలో చాటింపు వేయండి, కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్తున్నాడు అనేటటువంటిది చాటింపు వేయండి నగరంలో. ఆ వార్త ఆ నోట ఈ నోట అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి కూడా తెలుస్తుంది. సీతాదేవికి తెలిసిన తర్వాత మళ్ళీ ఒక గంటల తర్వాత మళ్ళీ ఒక చాటింపు వేయించండి, కుంభకర్ణుడు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తినేశాడు, అందువల్ల రాముడు మరణించాడు అని చెప్పే వార్తని మళ్ళీ ఒకసారి చాటింపు వేయండి. దాంతో సీతాదేవి, ఎందుకంటే కుంభకర్ణుడు సామాన్యుడు కాదు, కుంభకర్ణుడి చేతిలో వాళ్ళిద్దరూ చచ్చిపోయారంటే తప్పకుండా నమ్ముతుంది. అందువల్ల ఆవిడ భర్త చనిపోయాడు కదా అని చెప్పి బాధపడుతుంది, ఆ తర్వాత మీకు వశవర్తురాలు అవుతుంది. ఈ రకంగా మీరు చేయండి అని చెప్పి మళ్ళీ సలహా ఇచ్చాడు.
కుంభకర్ణుడు అన్నాడు, చేతగాని సలహాలు ఇచ్చే ఇప్పటిదాకా మీరు రావణుని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇటువంటి ఎదవ సలహాలు ఇవ్వద్దు. చేస్తే యుద్ధం చేయి, లేదంటే మానే. అంతేగాని ఇటువంటి పనికిరాని సలహాలు ఇచ్చి రావణుణ్ణి ఇంకా చెడగొట్టదు. ఇప్పటికే మీ సలహాలు విని రావణాసురుడు ఇంతవరకు తెచ్చుకున్నాడు కథని. అందుకని నేను యుద్ధానికి వెళ్తున్నాను, నేను ఇంకా వాళ్ళందరినీ కూడా నిర్జించి వస్తాను అని చెప్పి ఈయన బయలుదేరి వెళ్ళి, ఇప్పుడే నేను యుద్ధర్గానికి వెళ్తున్నాను, అందువల్ల నాతో వచ్చేటటువంటి సైన్యం ఎవరు ఉంటే రండి, అంతేగాని ప్రముఖులు ఎవరు రావక్కర్లేదని చెప్పి ఈయన బయలుదేరాడు. రావణుడు చెప్పాడు, తప్పకుండా బయలుదేరి వెళ్ళు, ఇంక నువ్వు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. అలాగే నీకు అందినటువంటి వాళ్ళని అందినట్టుగా భక్షించు. దెబ్బతోటి వానరులందరికీ కూడా భయం వేయాలి. ఇప్పటిదాకా ఏంటంటే వెళ్ళిన వాళ్ళు చంపుతున్నారు, బాణాలు వేస్తున్నారు, లేదంటే కత్తులతోటి, శూలాలతోటి, శక్తులతోటి చంపుతున్నారు. ఈయన అలా కాదు, దొరికిన వాళ్ళని దొరికినట్టు తినేస్తాడు. ఇది మహాభయంకరమైనటువంటిది. అందువల్ల నువ్వు వెళ్ళు, వాళ్ళందరూ కూడా భయపడి వాళ్ళందరూ వాళ్లే పారిపోతారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈయన ఒక భయంకరమైనటువంటి శూలాన్ని పట్టుకుని బయలుదేరాడు. ఆ శూలము 12,000 కిలోల బరువు ఉంటుందిట. 12,000 కిలోలు దాని బరువు. అంటే ఒక 6 టైర్ల లారీని కనుక ఫుల్గా లోడ్ చేస్తే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉన్నటువంటి శూలం. దాన్ని పట్టుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే ఈయన వస్తుంటే భూమి అంతా కూడా అదిరిపోతుంది. చూసేటటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఇలా భయంకరమైనటువంటి ఆకారంతో, భయంకరమైనటువంటి ఆభరణాలతోటి వెళ్తున్నటువంటి కుంభకర్ణుడు అలా చూస్తూ వానరులందరూ కూడా భయపడి అటు ఇటు పారిపోతూ ఉన్నారు. ఈయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆ వానర సైన్యాన్ని సమీపించి ఉన్నటువంటి రాక్షసులందరికీ చెప్పాడు, మీరు ఇంక యుద్ధాన్ని ప్రారంభించండి, నా యుద్ధాన్ని నేను ప్రారంభిస్తా అన్నాడు. అని ఒక్కసారి ఇలా చేతులు చాపి పట్టుకుంటే ఒక 40 మంది 50 మంది వానరాలు ఈయన చేతిలోకి వచ్చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా మహాకాయులు. మనతో పోల్చుకుంటే మనకంటే ఓ 10 రెట్లు 20 రెట్లు శరీరాలు ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు 30-40 మంది ఒక్కసారి ఆయన గుప్పిట్లోకి వస్తున్నారు. వాళ్ళందరినీ నోట్లో వేసుకుంటున్నాడు, తినేస్తున్నాడు. మనిషి కనపట్లేదు, వెళ్ళిపోతున్నారు అందరూ. తర్వాత ఒక్కసారి భయంకరమైనటువంటి ఆ శూలానికి గుచ్చుతున్నాడు. శూలానికి గుచ్చితే 100 మంది 200 మంది కాళ్ళు దిగిపోతున్నాయి, చేతులు దిగిపోతున్నాయి, ఒక తలకాయ దిగిపోతుంది. చాలా ఘోరంగా ఈయన అటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఈ యుద్ధం చేస్తుంటే వానర సేనంతా కూడా భయపడిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఈయన భయంకరమైనటువంటి గర్జనలు చేస్తున్నాడు. ఈ గర్జనలకి కొంతమంది గుండెలాగి అక్కడి కింద పడిపోయి చనిపోయారు. ఇంకా ఈయనతో ఎలా ఎదిరించాలి, ఏమి చేయాలనేది ఎవరికి అర్థం కాలేదు. వెంటనే అప్పుడు అక్కడ ఉన్నటువంటి నీలుడు అనేటటువంటి వాడు అన్నాడు, వానరులారా మీరు ఎవరు కూడా భయపడద్దు, ఇది ఒక యంత్రాన్ని మన మీద కూసుకెళ్ళిపోయాడు రావణాసురుడు, అందువల్ల ధైర్యంగా నిలిచి పోరాడండి, అంతేగాని ఇలా భీరువులు అయిపోవద్దు, భయపడవద్దు అని చెప్పి అన్నాడు. వీళ్ళందరూ కూడా తమ యొక్క నాయకుడు చెప్పారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉత్సాహాన్ని తెచ్చుకుని పెద్ద పెద్ద చెట్లని, బండరాళ్ళని తీసుకొచ్చి ఆ కుంభకర్ణుడి మీద విసిరారు. పెద్ద పెద్ద చెట్లు ఈయన మీద విసరంగానే పొడి పొడిగా రాలి కింద పడిపోతున్నాయి. రాళ్ళు వేసి కొడితే ఒక్కో రాయి 1000 ముక్కలు 2000 ముక్కలు అయిపోతుంది. ఇంకా వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొట్టి కొంతమంది ఏమో పిడిగుద్దులు గుద్దుతున్నారు, కొంతమంది ఏమో గోళ్ళతో రక్కుతున్నారు, కొంతమంది దంతాలతో కొరుకుతున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు చాలా హింసించడానికి పూనుకుంటున్నారు. వీటన్నిటిని ఆయన ఏమాత్రం కూడా బెదరకుండా, ఏమాత్రమైనటువంటి నొప్పిని ఆయన అనుకోకుండా వాళ్ళందరినీ వేళ్లతో ఇలా అంటే మొత్తం వాళ్ళందరూ కూడా పైనుంచి కింద పడిపోయి అందరూ కూడా తలకాయలు పగిలి చచ్చిపోతున్నారు. ఇలా వాళ్ళు తెచ్చినటువంటి బండలు కానీ, రాళ్ళు కానీ, శిలలు కానీ, కొండలు కానీ, వృక్షాలు కానీ అన్నీ కూడా ఏమీ పనికి రాకుండా పోయినాయి. ఈయన మీద ఒక్కటి కూడా పనిచేయట్లేదు. అలాగే ఆయన కొట్టేటటువంటి వాళ్ళలో ఆయన కొట్టేటటువంటి దెబ్బలకి వీళ్ళు తాళలేక నోట్లోకి వెళ్ళేవాళ్ళు నోట్లోకి వెళ్ళిపోతున్నారు, తినేవాళ్ళని తినేస్తున్నాడు. కొంతమందిని తలకాయని పట్టుకుని ఏదో కొరికేసి బయట పారేస్తున్నాడు, ఏదో బజ్జీని మనం తొడి పారేసినట్టుగా తలకాయ కొరికేసి నోట్లో పెట్టేసుకుంటున్నాడు, మిగిలిన శరీరం పారేస్తున్నాడు. ఈ రకంగా బీభత్సంగా కొన్ని వేల లక్షల మంది వానరాలను తినేస్తున్నాడు. అలాగే ఈయన అడుగులు వేస్తున్నప్పుడు ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తే కనుక ఆ పాదం కింద పడి 300 మంది 400 మంది చచ్చిపోతున్నారు. చేయి కదిపితే చచ్చిపోతున్నారు, కాలు కదిపితే చచ్చిపోతున్నారు. దీంతో భయపడిపోయినటువంటి వానర సేనంతా కూడా అక్కడి నుంచి కకావికలై పరిగెత్తి కొంతమంది ఏ వారధి నుంచి అయితే తాము వచ్చామో ఆ వారధి నుంచి ఎక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి సముద్రంలో దూకేశారు, కొంతమంది చెట్లెక్కి దాక్కున్నారు, ఇంకొంతమంది ఈయన మామూలుగా నుంచుంటే కొట్టడమో లేదంటే చేతులతో పట్టుకోవడమో ఏదో చేస్తాడని కింద ఉంటే కనుక అంత వంగలేడు, మహాభారీ కాయం కింద దాకా వంగలేడు. అందుకని
అందరూ కూడా చచ్చిపోయినట్టుగా కళ్ళు మూసుకుని నేల మీద పడుకున్నారు. తప్పించుకోవచ్చులే, కాసేపు తప్పించుకున్నట్టే అని ఇలాగా బీభత్సమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తుంటే ఈ వానరాలన్నీ అనుకున్నాయి, ఈయన్ని నిర్జించగలిగినటువంటి వాడు రాముడే తప్పితే ఇంకెవ్వరూ కాదు, ఎవరి చేతిలో కూడా ఈయన నిర్జింపబడడు అని వీళ్ళందరూ కూడా అనుకున్న తర్వాత ఎక్కడికక్కడ అంగదుడు లాంటి నాయకులందరూ కూడా ఈయన్ని వానరులందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నారు. పదండి పదండి, యుద్ధం చేయండి అని. ఈ రకంగా వృషభుడు, శరభుడు, మైంధుడు, ధూమ్రుడు, నీలుడు, కుముదుడు, సుషేనుడు, గవాక్షుడు, రంభుడు, దారుడు, ద్విముదుడు, పసనుడు, హనుమంతుడు వీళ్ళందరూ కలిసి మొత్తం ఇంతమంది కలిసి ఇప్పుడు ఆయన మీద యుద్ధానికి వెళ్ళారు. కుంభకర్ణుడిని నిలువరించడానికి, యుద్ధానికి కూడా కాదు, ఆయన యొక్క ప్రతాపాన్ని ముందర ఆపాలి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి పెద్ద పెద్ద పర్వతాల్ని, పెద్ద పెద్ద వృక్షాలని, వీటన్నింటినీ కూడా పీకి ఆయన మీద యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే వీళ్ళు విసిరేవన్నీ విసురుతున్నారు కానీ ఒక్కటి కూడా ఆయనకి తగిలినట్టు అనిపించట్లేదు. వీళ్ళు ఒక పెద్ద కొండని కనుక ఆయన మీదకి విసిరితే ఆయనకి ఏదో చిన్న మట్టి బిడ్డ తగిలినట్టుగా ఉంది ఆ శరీరానికి. అలాగే ఆయన దగ్గర భయంకరమైనటువంటి గద ఒకటి ఉంది. ఆ గదతోటి వీళ్ళేసే చెట్లని వాటిని అన్నింటినీ కూడా అడ్డుకుంటున్నాడు. ఎంత వేగంగా వీళ్ళు చెట్లు విసురుతున్నారో అంతకంటే వేగంగా, రెండింతల వేగంగా ఆ చెట్లు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. రావటం అది మళ్ళీ వానరుల మీద పడుతున్నాయి. వాటి కింద పడి మన 40 మంది 50 మంది చచ్చిపోతున్నారు. అంటే వీళ్ళు ఏ ఆయుధాలను అయితే వీళ్ళు ఉపయోగిస్తున్నారో, రాళ్ళు కానీ చెట్లు కానీ, అవన్నీ కూడా వీళ్ళకే తిరిగి మళ్ళీ ప్రాణాలు తీసేస్తున్నాయి. ఈ రకంగా వాళ్ళ యొక్క ప్రాణాలని కబలిస్తూ భయంకరంగా వాళ్ళందరినీ కూడా దెబ్బతీస్తూ ఉన్నాడు ఈ కుంభకర్ణుడు. అప్పుడు విరుదుడు అనేటటువంటి వానరుడు ఒకడు ఒక పెద్ద పర్వతాన్ని పైకెత్తి దాన్ని ఆ కుంభకర్ణుడి మీద విసిరాడు. ఎప్పుడైతే కుంభకర్ణుడి మీద విసిరాడో కుంభకర్ణుడికి తగిలి వెంటనే వెనక్కి వచ్చింది. ఒక బంతి మనకి తగిలితే ఎలా వెనక్కి వస్తుందో అలా వెనక్కి వచ్చింది. కుంభకర్ణుడు ఒక్క అర అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు దానివల్ల, అంటే దాన్ని ఏమీ చేయలేకపోయింది. కానీ ఈ పర్వతం వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి కింద పడేటప్పుడు అనేకమైనటువంటి అశ్వాలు, గజాలు ఇవన్నీ కూడా దాని కింద పడి, ఆ కొండ కింద పడి అవన్నీ కూడా చచ్చిపోయాయి. అలాగే అనేక మంది వానరులు చచ్చిపోయారు. ఈయన కదలికరికి, ఈయన అడుగుల కింద పడి కేవలం వానరులే కాదు, రాక్షసులు కూడా చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇలా తీసుకుని ఇలా గుప్పెట్లో పట్టుకుంటున్నాడు. 50 మందో 100 మందో వస్తున్నారు, అందరినీ నోట్లో వేసుకుంటున్నాడు. వాళ్ళల్లో వానరులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, ఏమీ చూసుకోవట్లేదు, అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. అలా తినేస్తూనే ఉన్నాడు. ఇలా కొన్ని వేల మందిని అప్పటికే తినేశాడు. ఇంకా ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన్ని ఏం చేయాలా అని చెప్పి వీళ్ళందరూ కూడా చూస్తుంటే రాక్షస నాయకులందరూ కూడా, రాక్షసుల్లో ఉన్నటువంటి వాళ్ళని, మిగిలిన వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి శరాలను కురిపిస్తూ అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ కూడా వాళ్ళే చంపేస్తున్నారు. ఒకవైపు ఈయన చంపేస్తున్నాడు, ఒకవైపు వాళ్ళు చంపేస్తున్నారు. ఈ రకంగా వానర సేన అనేటటువంటిది ఎక్కువగా నష్టపోతుంది, వానరులు ఎక్కువ చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారే స్వయంగా ఒక పర్వత శిఖరాన్ని పిగిలించాడు. అలాగే పిగిలించి దాన్ని కుంభకర్ణుడి యొక్క శిరస్సు మీద వేసుకొట్టాడు. వెంటనే ఆ కుంభకర్ణుడు ఎప్పుడైతే ఆ పర్వతం తన మీదకి వస్తుందో, తన శిరస్సు మీదకి వస్తుందో, తన యొక్క శూలంతో దాన్ని గట్టిగా ఒక పోటు పొడిచాడు. అది 1,00,000 మొక్కలైపోయి అక్కడే పడిపోయింది. అలాగే అనేకమైనటువంటి వృక్షాలను పీకి ఆంజనేయ స్వామి వారు కొట్టడానికి ప్రయత్నించారు. వాటన్నింటినీ కూడా ముక్కలు చేశాడు. ముక్కలు చేసి తన శూలాన్ని తిప్పుతుంటే 12,000 కిలోల భయంకరమైనటువంటి శూలం అని. అసలు వానరులందరూ కూడా ఒక్కసారి ఆయన ఇటు తిప్పితే కొన్ని 100 మంది దాన్ని గుర్చుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని చేస్తుంటే ఇంకా ఆంజనేయ స్వామి వారు తట్టుకోలేక ఒక భయంకరమైనటువంటి ఒక కొండని మళ్ళీ తీసుకుని ఆ కొండతోటి మళ్ళీ కుంభకర్ణుడిని కొట్టాడు. ఎప్పుడైతే కుంభకర్ణుడికి ఆ కొండ గట్టిగా తగిలిందో వక్షస్థలం మీద కొట్టారు. వెంటనే ఆ ప్రాంతం నుంచి రక్తము, కొవ్వు ఇవన్నీ కూడా కారణం మొదలుపెట్టాయి. నల్లటి శరీరం మీద ఇవన్నీ కారుతుంటే ఒక రకంగా నిగరనిలగడిపోతూ ఉన్నాడు. వెంటనే ఆయన కూడా తన యొక్క శూలంతో ఆంజనేయ స్వామి వారి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. ఆ వక్షస్థలం తాకిడికి ఆంజనేయ స్వామి వారికి కూడా చాలా గట్టి దెబ్బ తగిలింది. గట్టి దెబ్బ తగిలి ఆయన వెంటనే మూర్చిపోయారు. ఎప్పుడైతే ఆయన స్పృహతప్పిపోయారో వానరులందరూ కూడా గగ్గోలు పెట్టారు. అలాగే రాక్షసులందరూ కూడా జయజయధ్వానాలు చేశారు. హనుమంతుడు కింద పడిపోయాడు. వెంటనే ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు కింద పడిపోయారో నీలుడు అనేటటువంటి వాడు పారిపోతున్నటువంటి వానరులందరినీ కూడా మళ్ళీ మందలించి, నేను వస్తున్నాను పదండి అని చెప్పి ఈయన ఇప్పుడు చాలా వేగంగా గాలిలో లేచి కుంభకర్ణుడు తన పిడికలతో భయంకరంగా కొట్టాడు. ఎప్పుడైతే ఈయన పిడికలతో గట్టిగా కొట్టాడో ఆ కుంభకర్ణుడు ఈయన చేతిని అలాగే పట్టుకుని గిరగర తిప్పి దూరంగా విసిరేశాడు.
వెంటనే కింద పడేటువంటి వాడు, ఎందుకంటే వీళ్ళు గాలిలో కూడా లేవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు వానరులందరూ కూడా. అందువల్ల నేల దెబ్బ తగలకుండానే మళ్ళీ పైకి లేచి ఒక పర్వతాన్ని తీసుకుని దాన్ని గట్టిగా మళ్ళీ కుంభకర్ణుడి మీద విసిరాడు. వెంటనే కుంభకర్ణుడు తన శూలంతో దానికి అడ్డం పెట్టంగానే ఆ కొండ మళ్ళీ 1000 ముక్కలైంది. దానిలోంచి అనేక నిప్పురవ్వలు పుట్టాయి. ఆ కొండంతా కూడా నేల మీద పడిపోయి దాని కింద అనేక మంది పడిపోయి వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఈ రకంగా వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాధుడు అనే 5గురు ఒక్కొమ్మడిగా వీళ్ళందరూ కలిసి ఆ కుంభకర్ణుడి మీదకి వెళ్ళారు. వెళ్ళినా కూడా ఆయనకి ఏమీ కాలేదు. కొండలతో కొడుతున్నారు, వృక్షాలతో కొడుతున్నారు, ఇలా అన్ని రకాలుగా విజృంభించి ఆయనతో యుద్ధం చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా ఆయనకి ఏదో ఒంటి మీద చిన్న చిన్న దోమలు, ఈగలు ఇవన్నీ పాకినట్టుగా ఉంది, కానీ ఏ రకంగానూ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఇప్పుడు ఆయన ఇలా కొడుతున్నటువంటి వాళ్ళలో వృషభుడు అనేటటువంటి వాడిని పట్టుకున్నాడు. పట్టుకుని గట్టిగా 2 వేళ్ల మధ్య పెట్టి కలపడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బకి వృషభుడు అనేటటువంటి వాడు గిలగిల్లాడిపోతున్నాడు. గిలగిల్లాడిపోతూ రక్తం కప్పుకున్నాడు నోట్లోంచి. ఆ తర్వాత ఆ వేళ్లను 2 వదులు చేశాడు. వేళ్ల మధ్యలోంచి కింద పడ్డాడు. కింద పడి బతుకు జీవుడా అనుకుంటూ మూర్చిపోయి అక్కడే పడున్నాడు. ఈ రకంగా వాడిని కొట్టిన తర్వాత శరభుడు అనేటటువంటి వాడిని తన యొక్క ముష్టిఘాతంతో గుద్దుగుద్దాడు. ఈ దెబ్బకి వాడు కూడా మూర్చిపోయాడు. ఆ తర్వాత గవాక్షుడిని దెబ్బ కొట్టాడు, వాడు మూర్చిపోయాడు. ఇలాగా వానర యోధులందరూ కూడా కుంభకర్ణుడి మీద ఎంత తీవ్రంగా దాడి చేసినా, ఎంత తీవ్రంగా హింసించాలని ప్రయత్నించినా ఎవరి ప్రయత్నాలు కూడా కుదరట్లేదు. అందరినీ కూడా వమ్ము చేస్తున్నాడు. అందరినీ కూడా తీవ్రమైనటువంటి ఘాతాలతోటి వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి దెబ్బలు తగిలేలా చేస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా మూర్చిపోతున్నారు. ఈయన కొట్టేటటువంటి దెబ్బలు స్పృహతప్పి పడిపోతున్నారు. ఈ రకంగా ఆ కపిసేన నాయకుల్ని, కపి సేవకుల్ని వీళ్ళందరినీ కూడా తినేస్తున్నాడు. కొంతమందిని కోపంతో తినకుండా కాళ్ళ కింద వేసి, చేతుల కింద వేసి నలిపి నొక్కేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా రక్తం కప్పుకుని అందరూ కూడా చచ్చిపోతున్నారు. ఇలా పిచ్చి కోపంతో, భయంకరమైనటువంటి క్రోధంతో వానరుల మధ్య తీవ్రంగా తన యొక్క శూలాన్ని తీసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే కుంభకర్ణుడు ఈ రకమైనటువంటి యుద్ధం చేస్తున్నాడో వానరులు ఎవరు కూడా నిలవలేకపోతున్నారు. ఎందుకంటే గొప్ప గొప్ప యోధులందరూ కూడా వచ్చారు, వాళ్ళు ఎవరి వల్ల కాలేదు. దాంతో వీళ్ళందరూ కూడా వికృత స్వరాలతో గావు కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టి మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి, రామా ఇక నువ్వే రక్షించాలి, మా వల్ల కావట్లేదు అని చెప్పి మళ్ళీ అన్న తర్వాత ఇప్పుడు సుగ్రీవుని యొక్క యువరాజు, అంటే లంకయ్య ఆ కిష్కింద యొక్క యువరాజు సుగ్రీవుని యొక్క కొడుకు అయినటువంటి అంగదుడు భయంకరంగా యుద్ధం చేయడానికి ముందుకొచ్చి ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి దాంతో కుంభకర్ణుడి తల మీద గట్టిగా కొట్టాడు. ఎప్పుడైతే ఒక పెద్ద పర్వతంతో తన తల మీద కొట్టాడో కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక పెద్ద మహానాదాన్ని చేశాడు. చాలా భీకరమైనటువంటి గర్జన చేశాడు. ఆ గర్జనకి కొన్ని వందల మంది వానరాలు గుండెలు పగిలి చచ్చిపోయారు. వెంటనే ఈయన చాలా కోపంతో అంగదుని మీదకి తన యొక్క శక్తి అనేటటువంటి ఆయుధాన్ని విసిరాడు. కాకపోతే ఈ వానరం కూడా ఎటువంటి దాన్నైనా తట్టుకోగలడు కాబట్టి, అంతేకాక ఆకాశంలోనూ భూమి మీద ఎక్కడైనా కూడా యుద్ధం చేయగలడు కాబట్టి దాన్ని తప్పించుకున్న తర్వాత మళ్ళీ అంగదుడు ఆయన యొక్క వక్షస్థలం మీద, కుంభకర్ణుడి యొక్క వక్షస్థలం మీద అరచేత్తో భయంకరంగా కొట్టాడు. ఎప్పుడైతే భయంకరమైనటువంటి ఒక దెబ్బని వక్షస్థలం మీద కొట్టాడో ఈయన 2 నిమిషాలు ఆ దెబ్బకి ఒక్కసారిగా వెనక్కి తగ్గి ఇప్పుడు ఆయన అంతే వేగంతో ఈ అంగదుని కూడా తాను కూడా పిడికిలు బిగించి ఒక గుద్దాడు. దెబ్బతోటి అంగదుడు కింద పడ్డాడు, మూర్చిపోయాడు. ఎప్పుడైతే అంగదుడు ఇలా మూర్చిల్లాడో వెంటనే చూసినటువంటి సుగ్రీవుడు ఇప్పుడు కుంభకర్ణుడి మీదకి యుద్ధానికి వచ్చి సుగ్రీవుడు రావడం ఆకాశంలోకి ఎగిరి ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకుని దాంతో కుంభకర్ణుడి మీదకి దాడికి దిగాడు. తన మీదకి వస్తున్నటువంటి ఆ సుగ్రీవుణ్ణి, ఆయన చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని రెండింటినీ చూశాడు. తన యొక్క శూలంతో అడ్డుకున్నాడు. ఆ కొండంతా కూడా, ఆ పర్వతం అంతా కూడా ముక్కలు అయిపోయింది. ఆయన చేతిలో ఏ ఆయుధం లేదు. వెంటనే కప్పిబొడ్లను తిని నోట్లోంచి రక్తం కారుతోంది, కొవ్వు కారుతోంది, ఒంటి మీద దెబ్బలతో రక్తం కారుతోంది. ఇటువంటి కుంభకర్ణుని చూసినటువంటి సుగ్రీవుడు, ఇప్పటిదాకా నువ్వు వానరాలన్నింటినీ కూడా తినేసావు, ఎందుకు వాళ్ళు ఎలాగో నేనేం చేయలేరు, నాలాంటి వాటితో పోటాడు, అప్పుడు నీకు తెలుస్తుందని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. అరే నువ్వు నన్ను ఏం చేయగలవు, నువ్వేమీ చేయలేవు, నేను బ్రహ్మగారి చుట్టాన్నే, నువ్వు బ్రహ్మగారి చుట్టానివే,
నువ్వు నన్ను చేయగలిగింది ఏం లేదు, నా చేతిలో చావడం తప్పితే అన్నాడు. అలా ఎందుకన్నాడంటే ఈ వృక్షరజసుడు అనేటటువంటి ఆయన కుమారుడు ఈ సుగ్రీవుడు. ఆయనకి 2 కుమారులు, ఒక ఆయన వాలి, మరొక ఆయన సుగ్రీవుడు. ఈ వృక్షరజసుడు అనేటటువంటి ఆయన మనం అంతకుముందు దేవి భాగవతంలో చెప్పుకున్న ఒక కథని, ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా భూలోకంలో వచ్చి ఒక సరస్సు బాగుందని చెప్పి అందులో స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ అలా స్నానం చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి కొంతమంది గంధర్వులు వస్తారు. వచ్చేసరికి ఏకాంతంగా ఉన్నటువంటి ఇటువంటి ప్రదేశంలో అందరూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రదేశంలోకి ఎవరు వచ్చినా కూడా వారందరూ కూడా స్త్రీలుగా మారిపోవాలి అని చెప్పి పార్వతీదేవి శపించింది. ఈ వృక్ష రజస్సుడు అనేటటువంటి ఆయన ఒకానొక సమయంలో ఆ సరస్సులో దిగి స్నానం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన స్నానం చేశాడో పార్వతీదేవి యొక్క శాపం ఆయన తెలియదు, వెంటనే ఆయన స్త్రీగా మారిపోయాడు. ఇలాగే ఇలా అనేటటువంటి ఆమె కథను చెప్పుకున్నాం. ఆ ఇలా కూడా అలాగే కొన్నాళ్ళు రాజకుమారుడిగా, కొన్నాళ్ళు స్త్రీగా మారిపోయి ఆవిడ కూడా పురూరుడి వల్ల ఆవిడ కూడా కుమారుల్ని కన్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వృక్షరజస్సుడు స్త్రీగా మారిపోయాడో ఈ విషయాన్ని తెలిసినటువంటి దేవతలందరూ కూడా ఆ వృక్షరజస్సుడు చాలా గొప్పవాడు, మంచివాడు కాబట్టి ఓదార్చారు. తర్వాత ఆయనకి ఇంద్రుని వల్ల ఒక కుమారుడు, అలాగే బ్రహ్మగారి వల్ల ఒక కుమారుడు, వీళ్ళు ఇలా రకంగా 2 కుమారులు కలిగారు. వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా కలిగారు. అందువల్ల కుంభకర్ణుడు అన్నాడు, నువ్వు కూడా మా వంశానికి చెందినటువంటి వాడివే, నువ్వు ప్రత్యేకంగా నన్ను ఏం చేయలేవు, ఇప్పుడు నాతో యుద్ధం చేయి, అప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు. ఈయన మరొక పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి దాంతో ఈయన యొక్క వక్షస్థలం మీద మళ్ళీ కొట్టాడు. కుంభకర్ణుడి వక్షస్థలం మీద కొట్టాడు. ఎప్పుడైతే కుంభకర్ణుడి యొక్క వక్షస్థలాన్ని తాకిందో అది మొత్తం పిండి పిండి అయిపోయి కింద పడిపోయింది. ఆయనకి కుంభకర్ణుడు మాత్రం దెబ్బ గట్టిగానే తగిలింది, మొత్తం కొండంతా పిండి అయిపోయింది. అంత దెబ్బ తగిలేసరికి గట్టిగా ఒక గర్జించాడు. గర్జించి శూలాన్ని తీసుకుని గిరగిరగిరగడం తప్పుతూ ఆ సుగ్రీవుడిని దాంతో వధించడానికి అని చెప్పి వెంటనే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఈయన శూలాన్ని అలా తిప్పుతూ సుగ్రీవుణ్ణి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో వెంటనే ఆంజనేయ స్వామి వారు ఒక్కసారిగా మళ్ళీ గాల్లోకి ఎగిరారు. ఆయన అంతకుముందు మూర్చిపోయారు, స్పృహలోకి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు చూశారు సుగ్రీవుడి మీదకి దాడికి వెళ్తున్నాడు కుంభకర్ణుడు. వెంటనే ఈయన ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి ఆయన చేతిలోంచి శూలాన్ని పీక్కున్నారు. శూలాన్ని పీక్కుని ఆ శూలాన్ని తన యొక్క కుడికాలు తొడ మీద పెట్టుకుని 2 ముక్కలు చేశాడు. ఆశ్చర్యపోయాడు కుంభకర్ణుడు. 12,000 కిలోల బరువు ఉన్నటువంటి ఆ శూలాన్ని ఆంజనేయ స్వామి వారు ముక్కలు చేశారు. 2 ముక్కలు చేసి కింద పారేశారు. ఎప్పుడైతే తన యొక్క శక్తి ఆయుధం భగ్నమైపోయిందో, ఎందుకంటే ఇది చాలా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాల్లో గొప్ప ఆయుధం, ఇది ఆయన ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఆయుధం. వెంటనే ఒక ఇనప శూలాన్ని పట్టుకున్నాడు. ఇనప శూలాన్ని పట్టుకుని దాంతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి పనికి ఆకాశంలో నిలబడి చూస్తున్నటువంటి సిద్ధులు, చారణులు, మహర్షులు వీళ్ళందరూ కూడా ప్రశంసించారు ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తిని. ఇప్పుడు ఆ శూలాన్ని చూసి వెంటనే ఈ ఆయుధంతో మళ్ళీ బయలుదేరి ఆ సుగ్రీవుడి మీద కొట్టాడు. కొట్టంగానే సుగ్రీవుడు దెబ్బకి మూర్ఛపోయి కింద పడిపోయాడు. ఎప్పుడైతే సుగ్రీవుడు అలా కింద పడిపోయాడో ఈయన అనుకున్నాడు, సుగ్రీవుడిని తీసుకుపోతే కనుక ఇంకా వానరుల యొక్క రాజుని తీసుకెళ్ళిపోతే కనుక యుద్ధం అయిపోయినట్టే, వీడిని తీసుకెళ్ళిపోదాం అని చెప్పి అమంతంగా వాడిని చేతుల్లో పట్టుకున్నాడు. చేతుల్లో పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అంటే లంక వైపు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు చూశారు, సుగ్రీవుడిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు కుంభకర్ణుడు. సుగ్రీవుడు లంకకి వెళ్ళాడా అంటే రావణాసురుడి బందీగా వెళ్ళిపోయాడా? ఇక యుద్ధం అంతటితో పరిసమాప్తం అయిపోయినట్టే. ఎందుకంటే వానరులు ఎవరు కూడా ఈయన లేకుండా యుద్ధం చేయరు. సుగ్రీవుడే చచ్చిపోయినప్పుడు, సుగ్రీవుడే వాళ్ళకి బందీ అయినప్పుడు యుద్ధంలో ఆయన జయించినట్టే. ఎందుకంటే ఇప్పుడు సుగ్రీవుడి యొక్క సహాయంతోనే రాముడు యుద్ధాన్ని చేస్తున్నాడు. అక్కడ ఉన్నది ప్రముఖంగా వానరసేనే ఉన్నది, రామలక్ష్మణులు ఇద్దరే, మిగిలినంతా కూడా వానరసేన, వల్లూక సేన, ఇవన్నీ కూడా సుగ్రీవుడి యొక్క ఆధిపత్యం కోసం, ఆయన ఆధిపత్యం వల్లే అవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. అందువల్ల సుగ్రీవుడు వెళ్ళకూడదు. అందువల్ల నేను ఏదో రకంగా నా శక్తియుక్తుల్ని ప్రయోగించి ఇప్పుడు సుగ్రీవుడిని కాపాడాలి అని చెప్పి ఆంజనేయ స్వామి వారు నిర్ణయించుకుని కుంభకర్ణుడు ఏదో రకంగా దెబ్బతీసి సుగ్రీవుడిని రక్షిస్తాను అనుకుని వేగంగా వెళ్ళబోతూ మళ్ళీ ఆగాడు. అదే ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం. చాలా ప్రతి విషయాన్ని కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ అనుకున్నారు, నేను వెళ్ళి కనుక సుగ్రీవుడిని రక్షిస్తే నేను సుగ్రీవుడికి మంత్రిని మాత్రమే. సుగ్రీవుడు నాకంటే చాలా ప్రతాపవంతుడు,
నాకంటే చాలా పరాక్రమవంతుడు, ఈయన ఎప్పుడు అలాగే అనుకుంటారు కానీ నేను చాలా గొప్పవాడిని ఒక్కరోజు కూడా అనుకోరు. ఆయనే కాదు, ఏ గొప్పవాడైనా కూడా తాను గొప్పవాడు అని చెప్పి ఎవడు గర్వించడు. ఎవడైతే అధముడు ఉంటాడో వాడు మాత్రమే నేను చాలా గొప్పవాడిని అని చెప్పి పదే పదే అందరికీ చెప్తూ ఉంటాడు, నేను ఇచ్చేసాను అది చేశాను, నాకు ఇది ఉంది అది ఉందని. నిజంగా గొప్పవాడు ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాడు. వాడిని 10 మంది గొప్పవాడని మెచ్చుకుంటారు కానీ ఆయన మాత్రం ఎప్పుడు నాదే ఉందండి, నాకేమీ చేత కాదనే చెప్పుకుంటుంటాడు. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా నాకంటే చాలా పరాక్రమవంతుడు, మా అందరికీ రాజు. ఇప్పుడు నేను కనుక ఆయన్ని రక్షిస్తే జీవితాంతం ఆయనకి నేను ఈ రకంగా రక్షించాను అనేటటువంటి మాట గుర్తుండిపోతుంది. ఆయన తక్కువ పరాక్రమం ఉన్నటువంటి వాడేం కాదు. తప్పకుండా ఆయన తిరిగి కోలుకోగలడు, తిరిగి ఆయన మళ్ళీ యుద్ధభూమికి రాగలడు. అందువల్ల నేను నా ప్రయత్నం చేస్తే కనుక సుగ్రీవుడు అది మంచిది అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చెడు అనుకుంటే బాగుండదు. అందుకని నేను నా ప్రయత్నాన్ని విరమించుకుంటాను. సుగ్రీవుడే తను కాపాడుకోవడం వచ్చు. తనకి తను అంత పరాక్రమవంతుడే, కుంభకర్ణుడి చేతిలో అంత దొరికిపోయేవాడేం కాదు అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఈ కుంభకర్ణుడు మాత్రం ఈ సుగ్రీవుడిని అలా చేతిలో పట్టుకున్నాడు, మోసుకుని వెళ్తూ ఉన్నాడు లంకానగరం వైపు. ఇలా వెళ్తూ ఉండగా పెద్దగా అరుస్తున్నాడు, గర్జనలు చేస్తున్నాడు. ఎందుకంటే అందరి మీద పోరాడి జయాన్ని సాధించాలనేటటువంటి ఒక గర్వం కూడా వచ్చేసింది. వెళ్తూ ఉంటే ఈ లోపల సుగ్రీవుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే తను ఆ చేతుల్లో బందీగా ఉన్నాడు. వెంటనే తన పిడికిల్ని బిగించి ఒక్కసారి అలా మోసుకెళ్తున్నటువంటి కుంభకర్ణుడి మీద వక్షస్థలం మీద ఒక గుద్ది వెంటనే ఆకాశంలోకి ఎగిరి వెంటనే రాముడు పక్కకు వచ్చి నిల్చున్నాడు. చేతుల్లో ఉన్నటువంటి శత్రువు వెళ్ళిపోయాడు. ఆ కొట్టినటువంటి దెబ్బ చాలా గట్టిగా కొట్టాడు. ఎలాంటి దెబ్బ తగిలిందంటే వక్షస్థలం మీద ఈయన నోట్లో నుంచి ఒక్కసారిగా రక్తం బయటకు వచ్చింది. ఇంత తీవ్రంగా గాయపరిచాడని చెప్పి మళ్ళీ క్రోధం వచ్చింది కుంభకర్ణుడికి. మళ్ళీ లంక వైపు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి మళ్ళీ వెనక్కి తిరిగి వెనకాలకి వచ్చాడు. ఎప్పుడైతే సుగ్రీవుడు ఈ రకమైనటువంటి దెబ్బను కొట్టాడో మళ్ళీ వానరసేన అందరికి కూడా ఒక్కసారి ఆనందం కలిగింది. రాజుగారు మళ్ళీ ధైర్యంగా రాజుగారిని ఎత్తుకుపోతున్నారు, చూస్తూ ఉంటున్నారు, ఏమీ చేయలేరు వీళ్ళందరూ. మళ్ళీ రాజుగారు తిరిగి వచ్చారు. వీళ్ళందరూ బ్రహ్మాండంగా జయ ధ్వానాలు చేశారు. అనేకమైనటువంటి పుష్పవర్షాన్ని ఆయన మీద కురిపించారు. ఇప్పుడు సుగ్రీవుడు రాముడి పక్కన వచ్చి నుంచునున్నాడు. వెంటనే కుంభకర్ణుడు మాత్రం తాను మళ్ళీ యుద్ధభూమికి తిరిగి వచ్చాడు. ఇలా తిరిగి వస్తున్నటువంటి కుంభకర్ణుడిని చూసి సుగ్రీవుడు ఒక్కసారి మళ్ళీ ఆకాశంలో వాయువులోకి వెళ్ళిపోయాడు. ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన దగ్గరగా వెళ్ళి బలంగా ఇప్పుడు ఆయన చెవులు, ఆయన యొక్క ముక్కు ఇవన్నీ కూడా కొరికేశాడు. దాంతో చెవులు, ముక్కు ఇవన్నీ కూడా తెగిపోయినాయి. భయంకరంగా రక్తం వరదలై కారిపోతుంది. వెంటనే సుగ్రీవుడు మళ్ళీ అంత వేగంగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఎప్పుడైతే తన ముక్కు కొరికేశాడో, చెవులు ఊడిపోయినాయో, రక్తం కారిపోతుందో, దీంతో చాలా బాధపడేటువంటి కుంభకర్ణుడు మళ్ళీ వేగంగా ఈ వానరులందరినీ కూడా చంపేయడానికి అని చెప్పి మళ్ళీ వచ్చాడు. వచ్చి చేతికి ఏది దొరికితే దాన్ని గిరగిర తిప్పి విసిరేస్తున్నాడు. కొన్ని వందల వేల మంది చచ్చిపోతున్నారు. ఆయన చేతుల కింద కాళ్ళ కింద పడి ఏనుగులు చచ్చిపోతున్నాయి, అశ్వాలు చచ్చిపోతున్నాయి, రథాలు నుగ్గునుగ్గు అయిపోతున్నాయి, ఏవి కూడా ఆగట్లేదు. ఇలా వస్తూ ఉండగా ఒక భయంకరమైనటువంటి ఒక పర్వతం కదిలి వస్తే ఎలా ఉంటుందో దాని కింద పడి ఎంతమంది విధ్వంసం అవ్వగలరో అంతటి విధ్వంసాన్ని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రావణుడిని అందరూ కూడా శరణుజించారు. మహానుభావ, నువ్వు తప్పితే ఎవరు కాపాడగలిగిన వాళ్ళు లేరు. ఆంజనేయ స్వామి వారి వల్ల కూడా వశం కావట్లేదు, ఎవరు కూడా ఆయన వశం చేసుకోలేకపోతున్నారు. అన్న తర్వాత రాముడు యుద్ధానికి స్వయంగా వెళ్తానని చెప్పి సిద్ధపడేటటువంటి సమయంలో మళ్ళీ లక్ష్మణుడు నేను వెళ్తానన్నాడు. అలా అన్నవాడు లక్ష్మణుడు వెళ్ళాడు. తన ధనుస్సును తీసుకుని ఒక 7 భయంకరమైనటువంటి బాణాలు వేసి కుంభకర్ణుడు కొట్టాడు. కుంభకర్ణుడికి ఆ బాణాలు తగిలాయి, కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. అవన్నీ శరీరానికి గుచ్చుకునే, ఎలా గుచ్చుకునే అలాగే పీక అవతల పారేశాడు. ఆయన టార్గెట్ రాముడే. ఆయన అనుకున్నాడు రాముడిని చంపేస్తే కనుక అన్నయ్య గొడవ ఉండదు, రాముడిని చంపేస్తే ఇంకెవడూ మాట్లాడు, అందుకని నేను రాముడే చంపేస్తానని చెప్పి ఆయన వడివడిగా రాముడి వైపుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ లక్ష్మణుడు తన బాణాలతో ప్రహారం చేస్తూ ఉంటే అన్నాడు, నువ్వు మధ్యలో అడ్డు రాకు, నేను రాముడి మీద యుద్ధానికి వెళ్తాను, రాముడితో యుద్ధం చేయాలనుకుంటాను, నువ్వు మధ్యలో నీ బాణాలతో నా మందికి రావు అని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు రాముడు యుద్ధానికి దిగాడు. రాముడు అనేకమైనటువంటి బాణాలను ఈయన మీద ప్రయోగించాడు. ఈయన శూలం వెళ్ళిపోయింది, దాన్ని ఆంజనేయ స్వామి వారు ముక్కలు చేశారు. ఇప్పుడు భయంకరమైనటువంటి ఒక గదని ఆయుధంగా తీసుకున్నాడు. ఆ గదతోటి రాముడు వేస్తున్నటువంటి బాణాలన్నింటినీ కూడా ఈయన వెనక్కి తిప్పి పంపించేస్తున్నాడు. ఈ రకంగా ఈ రాక్షసుడు నిరాయుధుడుగా ఉన్నాడు. అంటే చేతిలో గద ఒక్కటే ఉన్నది, మిగిలినటువంటి ఏమీ లేవు. శరీరం కూడా బాగా దెబ్బతిని ఉంది.
కళ్ళు ముక్కు చెవులు కొరికేశారు, అలాగే వక్షస్థలం మీద అనేక సార్లు గుద్దారు. ఈ రకంగా శరీరం కూడా కొంచెం అటు ఇటుగా దెబ్బతింది అనేటటువంటి దాంతో భయంకరమైనటువంటి అస్త్రాలను వేయడానికి శ్రీరాముడు సిద్ధపడుతుంటే ఈయన నాకు కొంత నిరాశ కలిగింది. అంటే ఈ రకంగా నా శరీరంలోని కొన్ని అవయవాన్ని ఖండించారు కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ శక్తియుక్తులు రావాలి అని చెప్పి కనిపించినటువంటి వానరాల్ని భల్లూకాల్ని అన్నింటినీ కూడా మళ్ళీ తినేయటం మొదలుపెట్టాడు. తినేస్తూ ఆ యుద్ధ భూమిలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒక 7 బాణాలని రాముడు ఆ కుంభకర్ణుడి మీద ప్రయోగించాడు. కుంభకర్ణుడికి ఆ 7 బాణాలు తగిలేదు. కానీ కుంభకర్ణుడికి ఆ బాణాలు తగిలినట్టు కూడా అనిపించలేదు. అందులో ఒక్క బాణాన్ని వేస్తేనే 7 సాల వృక్షాలన్నీ కూడా కింద పడిపోయినాయి. వాలి ఒక్క బాణానికే మరణించాడు. అటువంటిది 7 బాణాలని కుంభకర్ణుడి మీద ప్రయోగించినా కూడా కుంభకర్ణుడికి ఏమీ తగిలినట్లేదు. వెంటనే కుంభకర్ణుడు ఇప్పుడు ఇంకా అంటే వాటిని లెక్క చేయట్లేదు, కానీ శరీరాన్ని అయితే అవి బాధిస్తూ ఉన్నాయి. అయినా కూడా లక్ష్య పెట్టట్లేదు. ఇప్పుడు మరింత క్రోధంతో అసలు రాక్షసులా కనిపించేవాళ్ళు వానరులా ఎవరు చూసుకోవట్లేదు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తినేయటం మొదలుపెట్టాడు మళ్ళీ. దాంతో ఈ వానరులు కూడా ఏదో రకంగా ఈయన్ని ఇచ్చేద్దాం, ఏదో రకంగా మనం కూడా ఇబ్బంది పెడదామని చెప్పి వీళ్ళందరూ ఆయన మీదకి పాకేశారు. అందరూ ఆయన శరీరం మీద పాకేసి అక్కడికి వెళ్ళి గోడతోటి రక్కటం, దంతాలతో కొరగటం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న కీటకాలు మనల్ని గుడితే ఎలా బాధపడతాయో అలా బాధపడుతున్నాయి. వీటన్నిటిని కూడా వేళతోటి దులిపేస్తున్నాడు. దులిపేస్తుంటే అంత పర్వతాకారుడు అక్కడి నుంచి ఇలా దులిపేస్తుంటే అవన్నీ కూడా కింద పడిపోయి వాళ్ళు తలలు పగిలి చచ్చిపోతున్నారు. వెంటనే రాముడు అనుకున్నాడు, ఇక ఇన్ని ఉపేక్షించి లాభం లేదు. ఇప్పటికే అనేక మందిని చంపేసి తినేశాడు, ఇంకా ఇన్ని ఉపేక్షించి లాభం లేదు. తీవ్రమైనటువంటి బాణాలు ఈయన మీద ప్రయోగించాలి అని చెప్పి మళ్ళీ తన యొక్క ధనస్సును పట్టుకుని ధనుష్టంకారాన్ని గావించాడు. ఈయన ఆ ధనుష్టంకారాన్ని చేసినప్పుడల్లా ఈయన కోపం ఇంకా పెరిగిపోతుంది. వెంటనే కుంభకర్ణుడు అన్నాడు, నువ్వు ధనుష్టంకారాన్ని చేస్తున్నావు, బాణాలు వెయ్యి, అంతేగాని నాకు హెచ్చరికలు ఇవ్వకు. నేను కబంధుడిని కాదు, మారుచుడిని కాదు, నీ చేతిలో చచ్చిపోయినటువంటి చిన్న చిన్న రాక్షసుడిని కాదు. ఇప్పుడు నువ్వు నా చేతిలో నువ్వు చచ్చిపోబోతున్నావు, అందువల్ల నువ్వు ఏం వేయాలనుకుంటావు ఆ బాణాలన్నీ వెయ్యి అని చెప్పి అన్నాడు. వెంటనే ఈయన తీవ్రమైనటువంటి బాణాలన్నీ కూడా ఆయన మీద ప్రయోగించాడు. కానీ వాడు ఆ బాణాలన్నింటినీ కూడా సమర్థవంతంగా తన యొక్క గదతోటి తిప్పి కొట్టేస్తున్నాడు. సో ఈయన వేసేటటువంటి ఏ బాణం కూడా ఆయన ఏ రకంగానూ బాధ పెట్టట్లేదు, ఏ రకంగానూ కూడా ఇబ్బంది పెట్టట్లేదు. కానీ అనేక మంది వానరులు, అనేక మంది రాక్షసులు ఈయన వేసేటటువంటి బాణాలకి చచ్చిపోతూ ఉన్నారు. ఇలా ఘోర యుద్ధం ఇద్దరి మధ్య కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఇంద్రాస్త్రము అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి అస్త్రాన్ని తీసుకుని దాన్ని జపించి మంత్రించి వెంటనే కుంభకర్ణుడి మీదకి వేశారు. ఆ ఇంద్రాస్త్రం అనేటటువంటిది కుంభకర్ణుడి యొక్క కుడి చేతిని ఖండించి వేసింది. ఎప్పుడైతే కుడి చేయి తెగిపోయి కింద పడింది, దాని కింద పడి ఒక 400-500 మంది చచ్చిపోయారు ఆ చేతి కింద పడి. వెంటనే ఈయనకి ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి రెండో చేతితోటి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. మళ్ళీ ఒక పెద్ద శిలను తీసుకున్నాడు. ఆ శిలతోటి రాముడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు మరొక అస్త్రంతో ఆ భుజాన్ని కూడా ఖండించి వేశారు. ఖండించి వేయగానే 2 చేతులు ఖండించబడ్డాయి. రక్తం అనేటటువంటిది మన చేతులు ఖండించబడితేనే భయంకరంగా వస్తుంది. ఈ ఆకారంలో ఉన్నటువంటి వాడి చేతుల నుంచి రక్తం అంటే మామూలుగా రాదు. కారలు నదుల్లాగా ఆ రక్తం కారిపోతుంది. అయినా కూడా ఆ 2 చేతులు తెగిపోయినా కూడా మళ్ళీ ముందుకు వస్తున్నాడు. ఈ రకంగా ముందుకు వస్తున్న తర్వాత ఈయన మళ్ళీ వాయువ్యాస్త్రంతో మళ్ళీ ఆయన కాళ్ళ 2 కూడా నరికేశారు. కాళ్ళు తెగిపోయాయి, చేతులు తెగిపోయాయి. అయినా కూడా తొడల మీద పాక్కుంటూ మళ్ళీ ఉత్సాహంగా యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఇలా అనేకమైనటువంటి ఇంద్రాస్త్రము, వాయువ్యాస్త్రము, ఈ అస్త్రాలన్నీ కూడా ప్రయోగించి ఆయన్ని పూర్తిగా నిర్వీర్యుని చేశారు. నిర్వీర్యుని చేసేసరికి ఇప్పటికీ కూడా ఆగకుండా ఉన్నటువంటి ఆ దేహంతో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు కూడా కొంతమందిని తినేస్తూ ఉన్నాడు. ఇంకా లాభం లేదని చెప్పి మరొక బాణంతో ఆయన యొక్క శిరస్సును కూడా ఖండించారు. ఎప్పుడైతే శిరస్సును ఖండించారో ఆ ఖండించబడినటువంటి శిరస్సు రాముడి యొక్క బాణానికి వెళ్ళి లంకలో పడింది. లంక యొక్క ద్వారాలన్నీ కూడా దాటుకుని లంకలో శిరస్సు పడింది. ఆ శిరస్సు కింద పడి అనేక మంది చచ్చిపోయారు. ఈయన దేహం అంతా కూడా కాళ్ళు నరికేశాడు, చేతులు నరికేశాడు. చేతులు ఒక చోట పడ్డాయి, కాళ్ళు ఒక చోట పడ్డాయి. దేహం అంతా కూడా అంత పెద్ద దేహం మొత్తం కింద పడిపోయేసరికి అది కాస్త వెళ్ళి సముద్రంలో పడింది. ఆ సముద్రంలో పడితే సముద్రంలో కొన్ని వందల
మొసళ్ళు, తిమింగిలాలు ఇవన్నీ కూడా ఈ శరీరం వరకు అవన్నీ కూడా చచ్చిపోయాయట. సముద్రం అంతా కూడా కొద్ది క్షణాల పాటు అల్లకల్లోలం అయిపోయిందిట. ఈ శిరస్సు ఎప్పుడైతే పడిందో రాక్షసులందరూ కూడా ఎప్పుడైతే ఈయన కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా తెగిపోయి పూర్తిగా నిరుతులైపోయాడో రాక్షసులందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రావణాసుడి యొక్క లంక వైపు పరిగెత్తు తీసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా కుంభకర్ణుడు చచ్చిపోయాడు అనేటటువంటి వార్తని రావణాసురుడికి తెలియజేశారు. ఇప్పుడు రావణుడు మొట్టమొదటిసారిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంతటి భయంకరుడైనటువంటి కుంభకర్ణుడు కూడా ఈ రకంగా ప్రాణాలు కోల్పోయాడు. అది కూడా కొద్ది గంటల్లోనే చచ్చిపోయాడు. వీళ్ళందరూ వీళ్ళు చెప్పారు, చాలామందిని తిన్నాడు, చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు వార్తలన్నీ చెప్తూనే ఉన్నారు. కానీ రాముడికి కనిపించిన తర్వాత కేవలం కొద్ది నిమిషాల్లో ఈయన చరిత్ర సమాప్తం అయిపోయింది. తలకాయ ఎక్కడ పడుంది, లంకలో పడుంది, కాళ్ళు ఎక్కడో పడున్నాయి, చేతులు ఎక్కడో పడున్నాయి, శరీరం అంతా కూడా సముద్రంలో పడుంది. అంటే శరీరంలోని ఒక్కొక్క అవయవం ఒక్కొక్క చోట పడేట్లుగా కొట్టేశాడు, ప్రాణాలు తీసేశాడు. అందువల్ల ఇంతటి కుంభకర్ణుడు కూడా ఈ రాముడి దాటికి నిలవలేకపోయాడే. ఒళ్ళంతా కూడా ఇలా చిన్నాభిన్నం చేశాడు. అసలు శరీరం అంతా కూడా కలపాలన్నా కూడా కలపలేరు ఎవరు, అలా దాన్ని చేశాడే అని చెప్పి చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత అంతులేని శోకంలో మునిగిపోయి మూర్ఛితులయ్యాడు. వెంటనే రావణుని యొక్క కుమారులు, అంటే కేవలం ఇంద్రజిత్తు, అక్షకుమారుడు కాకుండా ఇంకా అనేక మంది కుమారులు ఉన్నారు. ఈయన కుమారులు కావచ్చు, కుంభకర్ణుని కుమారులు, వీళ్ళందరూ కుమారులు. వీళ్ళు దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరాసురుడు, అతికాయుడు అనేటటువంటి వాడు. వీళ్ళు పేరుకి తగ్గట్టు వాళ్ళు పేర్లు ఎలా ఉన్నాయో వాడు కూడా అటువంటి వాళ్ళే. దేవాంతకుడు, దేవతలకు కూడా అంతు చెక్కనటువంటి వాడు దేవాంతకుడు, మహాభయంకరుడు వీడు. అలాగే నరాంతకుడు, వీడు చాలా ప్రతాపశాలి, భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. అలాగే అతికాయుడు అంటే ఆయన పేరే అతికాయుడు, చాలా పెద్ద శరీరం ఉన్నటువంటి వాడు. మరొకటి పేరు త్రిశిరాసురుడు, 3 తలలు ఉంటాయి వీడికి, వీడు భయంకరమైనటువంటి వాడు. వీళ్ళందరూ కూడా బాబాయ్ చచ్చిపోయాడని చెప్పి వీళ్ళు కూడా దుఃఖించడం మొదలుపెట్టారు. రావణాసురుడు కొడుకులు దుఃఖించి వాళ్ళందరూ రావణుడితోటి, నాన్న మీ విచారాన్ని మీరు వదిలిపెట్టండి, ఇప్పుడు మేము వెళ్తాం యుద్ధానికి, ఎందుకంటే మేము కూడా చచ్చిపోవాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మేము వెళ్తాం, మేము వెళ్ళి ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా మేము చూస్తాం. అందువల్ల బాబాయ్ చచ్చిపోయాడని చెప్పి మీరు బాధపడద్దు, మేము ఇంకా మీకు బతిగా ఉన్నాం, మేమందరం కూడా తప్పకుండా వాళ్ళందరినీ కూడా మేము ఓడించి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా జయించి మేము తిరక్కు వస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పారు. రావణాసురుడు అన్నాడు, వెళ్ళండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆపలేను, వెళ్ళమని చెప్పలేను. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా అందరూ కూడా ప్రగల్భాలు పలికే వెళ్తున్నారు, కానీ ఎవడు కూడా తిరిగి రావట్లేదు. అయినా నేను తప్పు చేశాను. విభీషణుడు చెప్పిన మాట ఆ రోజే వినుంటే బాగుండేది. సీతాదేవిని అప్పగించి ఉంటే కనుక కథ ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఇంతమందిని కోల్పోయాక, సాక్షాత్తు నా తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు కూడా కోల్పోయిన తర్వాత నేను యుద్ధం మానేసి ప్రయోజనం లేదు, లంకని పరిపాలించి అంతకన్నా ప్రయోజనం లేదు. నాకు సీతాదేవి అక్కర్లేదు, లంక అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కానీ ఏ తమ్ముడైతే ఆ రాముడి వల్ల నింజింపబడ్డాడో ఆ రాముడు చచ్చిపోతే చాలు. అందుకని మీరు వెళ్ళండి, ఎలాగో అలాగా రాముడు చంపేసేయండి, లక్ష్మణుడిని చంపేసేయండి, చేత కాకపోతే అనమల్లో లక్ష్మణుడిని చంపేసేయండి, చంపేస్తే రాముడు దుఃఖిస్తాడు, అందువల్ల వెళ్ళండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా పంపించాడు. ఈ రకంగా ఈ నలుగురు బయలుదేరి మేము తప్పకుండా విజయాన్ని సాధించే నీ దగ్గరికి వస్తాం అని చెప్పి వీళ్ళందరూ కూడా బయలుదేరి మళ్ళీ యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళలో ఒకడు అశ్వాలు ఉన్నటువంటి రథంలో వెళ్తాడు, ఒకడు ఏనుగుల మీద వెళ్తాడు, ఒకడు కంచరగాడిదలు కట్టినటువంటి రథం మీద వెళ్తాడు. ఇలా ఎవరికి వారు వారి యొక్క రథాలను తీసుకుని వాళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఈ త్రిశురులు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళేమో ఖరదూషణ త్రిశురులు, ఆ ముగ్గురులో ఒకడు. ఈ త్రిశురుడు రావణాసురుడు కొడుకు. ఇలా ఒకే పేరు కలిగినటువంటి వాళ్ళు అనేక మంది రాక్షసుల్లో ఉంటారు. ఎందుకంటే రాక్షసులు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి పోలికలు ఉంటాయి. అకంపనులు కూడా ఒక ఆయన చనిపోయిన తర్వాత మరొక ఆయన వెళ్ళాడు యుద్ధానికి. ఇద్దరు అకంపనులు, ఒక ఆయనేమో రావణాసురుడు కుమారుడు, ఒక ఆయనేమో అకంపనుడు అనేటువంటిది ఆయన యొక్క సేనానాయకుడు. ఈ రకంగా ఒకే పేరులో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ త్రిశురుడు, దేవాంతకుడు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్తూ ముందర నేను వెళ్తానంటే ముందర నేను వెళ్తా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు గర్జించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉత్సాహపరుచుకుంటూ వీళ్ళందరూ కూడా బయలుదేరి యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా దేవతలందరినీ నిర్జించినటువంటి వాళ్ళు. అంతేకాకుండా అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని వీళ్ళు వరాలుగా పొందినటువంటి వాళ్ళు.
ఒక్కొక్కళ్ళు కూడా సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు. ఇలా బ్రహ్మాండంగా శక్తివంతులైనటువంటి ఆ కుమారులందరినీ కూడా ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు రావణాసురుడు వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుని మహాపార్శ్వుడు మహోదరుడు అనేటటువంటి ఇద్దరిని వాళ్ళకి తోడుగా ఇచ్చి మీ అందరూ ఇంక యుద్ధానికి బయలుదేరండి అని చెప్పి అన్నాడు. వాళ్ళందరూ రావణాసురుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. నమస్కరించి వాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. మళ్ళీ వీళ్ళు యుద్ధానికి బయలుదేరగానే వీళ్ళకి కూడా ఎప్పట్లాగే అనేకమైనటువంటి అశుభ శకనాలు కలిగి వచ్చాయి. అయినా కూడా వీళ్ళెవరూ కూడా ఒక్క క్షణం కూడా ఆగకుండా యుద్ధానికి బయలుదేరి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇలా చిత్రమైనటువంటి ఆభరణాలని విచిత్రమైనటువంటి ఆయుధాలని కలిగినటువంటి వీళ్ళందరూ కూడా యుద్ధరంగానికి వచ్చేశారు. యుద్ధరంగానికి వచ్చిన తర్వాత మహాపార్శ్వుడు అనేటటువంటి వాడు ఒక గదను చేతిలో పట్టుకుని వెంటనే యుద్ధానికి వచ్చేసాడు వానరుల మీదకి. వానరులందరూ కూడా ఎప్పుడైతే ఈయన చూశారో వాళ్ళు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడే కుంభకర్ణుడు చచ్చిపోయి ఉన్నాడు. అందుకన వాళ్ళు కూడా అనేకమైనటువంటి వృక్షాలని శిలల్ని తీసుకుని ఈయన మీదకి ఉత్సాహంగా యుద్ధానికి వచ్చారు. రాక్షసులు కూడా ఈనుబడించినటువంటి ఉత్సాహంతో రాక్షస సేనంతా కూడా యుద్ధానికి వస్తుంది. ఒకళ్ళని ఒకళ్ళు చూసి వీళ్ళ సేనను చూసి వాళ్ళ సేనను చూసి వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు జబ్బలు కొట్టుకుంటున్నారు, తొడలు కొట్టుకుంటున్నారు. ఈ రకంగా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఒకళ్ళనొకళ్ళు భీకరంగా ముష్టిఘాతాలతోటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు. భీకరమైనటువంటి యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఈ యుద్ధానికి పగలు రాత్రి తేడా లేదు. ఎప్పుడు ఒకటి చచ్చిపోగానే మరొకడు వస్తుంటాడు. యుద్ధం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. అంటే నిర్విరామంగా నిరంతరంగా మధ్యలో అన్నపానాదులకు కానీ దేనికి కూడా విరామం లేదు. ఈ యుద్ధం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది, అందరూ మడిసిపోయేదాకా. ఇలా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది. రాక్షసులు వానరులను చంపేస్తున్నారు, వానరులు రాక్షసులను చంపేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ మీద అనేకమైనటువంటి కొండలు, రాళ్ళు, చెట్లు, చామలు ఇవన్నీ కూడా వీళ్ళు విసిరేస్తున్నారు. వాళ్ళు అలాగే శూలాలు, కత్తులు, పరిఘలు, ఇనప రోకళ్ళు అవన్నీ కూడా వాళ్ళు విసిరేస్తున్నారు. ఇలా ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా బాధించుకుంటున్నారు, తీవ్రంగా కొట్టుకుంటూ ఉన్నారు. ఒక్కోసారి వీళ్ళు ఎంత తీవ్రంగా యుద్ధం చేసుకుంటారంటే ఎదుటి ఉన్న వాడిని ఎవరిని కొడుతున్నాం అనేటువంటిది కూడా చూసుకోవట్లేదు. రాక్షసులను కొడుతున్నారు, వానరులను కొడుతున్నారు. వాళ్ళ చేతిలోనే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. అంటే ఎక్కడ కూడా సమయం అనేటటువంటిది ఎవరు కూడా దేనికి ఇవ్వట్లేదు. ఎదుటి వాడిని చూసుకుని వాడు మన శత్రువా కాదా అనేటటువంటి విచక్షణ కూడా లేకుండా వీళ్ళందరూ కూడా ఇలా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది రాక్షసులు వానరుల చేతిలో నిహతులవుతున్నారు. అంటే వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. వానరుల యొక్క బలం ఎక్కువగా ఉంది. దాంతో రాక్షసులందరూ కూడా ఈ రకంగా చచ్చిపోతుండడం చూసి దేవతలందరూ కూడా తమ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా రాక్షస సేన నాశనం అయిపోతుంది అని చూసినటువంటి నరాంతకుడు అనేటటువంటి వాడు వాయువేగంతో సాగిపోగలిగినటువంటి తన యొక్క గుర్రాన్ని ఎక్కి ఒక బల్యాన్ని పట్టుకుని సుగ్రీవుని సైన్యంలో ప్రవేశించాడు. ఇక్కడ ఈ సైన్యాలందరికీ కూడా సుగ్రీవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన వానర సైన్యం మీద ఇలా తీవ్రమైనటువంటి వేగంతో వస్తున్నాడో చూస్తున్నటువంటి మహర్షులు కానీ దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ఆ ఉత్సాహవంతమైనటువంటి యుద్ధాన్ని చూడడానికి వాళ్ళందరూ ఆకాశంలో నిలబడి ఉన్నారు. ఇలా ఆ ఆయుధాన్ని తీసుకుని ఆయన అనేక మంది వానరాలని మర్దిస్తూ ఆయన రాక్షసుడు పైకి ఎగురుతున్న వాళ్ళని పొడి చేస్తున్నాడు, కింద నేల మీద పడి యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళని కొడుతున్నాడు. ఈ రకంగా అనేక మందిని ఈయన వధిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా అనేక మందిని ప్రాణాలను తీసేస్తూ అనేక మందికి హాని కలిగిస్తూ నరాంతకుడు భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తుంటే సుగ్రీవుడు ఈ పరిస్థితిని చూసి ఇంకా ఈ నరాంతకుడిని గట్టిగా బుద్ధి చెప్తే కానీ వీడు తగ్గడు అని చెప్పి ఈయన తన అన్నకుమారుడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి అయినటువంటి అంగదుడితో అన్నాడు, నువ్వు వాడిని వెంటనే నిర్జించు. ఇంకా వాడు ఇప్పటికే చాలామంది వానరులను చంపేశాడు, అలాగే వేగవంతమైనటువంటి గుర్రాన్ని ఎక్కువస్తున్నాడు అని చెప్పి అంగదుడికి చెప్పాడు. ఎప్పుడైతే అంగదుడికి ఆ మాట చెప్పాడో వెంటనే అంగదు అంతకంటే వేగంగా ఈ నరాంతకుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అంగదుడిని చూడగానే వాడు పళ్ళు పడపడ కొరుకుతూ తీవ్రమైనటువంటి తన యొక్క ఆయుధాలతోటి అంగదుడి మీద విరుచుకుని పట్టాడు. ఎప్పుడైతే అంగదుడి మీద తన చేతిలో ఉన్నటువంటి బల్లెంతో కొట్టాడో అది అంగదుడికి తగిలింది. ఎంత వేగంగా తగిలిందో అంత వేగంగానే ముక్కలపై అది కింద పడిపోయింది. ఇప్పుడు అంగదుడు చాలా వేగంగా గాలిలోకి లేచి నరాంతకుడి యొక్క వేగంగా సాగిపోగలిగినటువంటి అశ్వాన్ని గట్టిగా చేతితో కొట్టాడు. వెంటనే ఆ అశ్వం కళ్ళు తేలేసి కాళ్ళు రెండు విడదీసి అక్కడే కుప్పకూలి చచ్చిపోయింది. వెంటనే ఎప్పుడైతే తన యొక్క రథం యొక్క వాహనం చచ్చిపోయిందో వెంటనే నరాంతకుడికి చాలా కోపం వచ్చింది.
కోపం వచ్చి అంగదుడి తల మీద ఒక పెద్ద ముష్టిఘాతాన్ని ఇచ్చాడు. అంటే చేత్తో చాలా పెద్ద దెబ్బను కొట్టాడు. ఎప్పుడైతే గట్టి దెబ్బను కొట్టాడో వెంటనే ఒక్క క్షణం పాటు స్ప్రో కోల్పోయి కింద పడ్డాడు. కోల్పోయినటువంటి వాడు మళ్ళీ వెంటనే లేచాడు. లేచి ఒక పెద్ద శిలని చేతిలోకి తీసుకుని ఆ శిలతోటి మళ్ళీ గాల్లోకి ఎగిరి ఒక్కసారి ఆ నరాంతకుడి యొక్క తల మీద గట్టిగా కొబ్బరికాయని ఎలా అయితే కిందేసి కొడతామో అలా వేసుకుంటాడు. కొట్టంగానే తలకాయ పగిలింది, రక్తం కారుతూ అక్కడే కుప్పకూలి చచ్చిపోయాడు. ఎప్పుడే నరాంతకుడు చచ్చిపోయాడు, మళ్ళీ వానరులందరూ కూడా జయధ్వనాలు చేశారు. అంగదుడి చేతిలో నరాంతకుడు చచ్చిపోవడం చూసినటువంటి మిగిలినటువంటి వాళ్ళు, అంతే దేవాంతకుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు విజృంభించి ఇప్పుడు యుద్ధం చేయడానికి ముందుకు వచ్చారు. శ్రీ కాంతాయ కళ్యాణ నదే నిధి దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.